శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఈ నెల ప్రారంభంలో 2 శుభగ్రహాలు రాశిలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. ప్రధానంగా బుధుడు రాశ్యాధిపతిగా ఈ నెల 26వ తారీఖు వరకు రాశి అందే సంచారం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రతిభకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు వాళ్ళు కోరుకున్న విధంగా మంచి ర్యాంక్ రావడం కానీ, మంచి కాలేజీలో సీట్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఈ మీడియా రంగంలో ప్రెస్సు, యూట్యూబు, ప్రింట్ మీడియాలో ఎక్కువ మంది ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఏదైనా ఒక సమస్యని చాలా సులభంగా పరిష్కరించే సామర్థ్యం ఈ మిథున రాశి వారికి ఉండడం వల్ల వారు ఉన్న చోట నుంచే ప్రపంచాన్నంతా వీక్షించడం జరుగుతుంటుంది. అందువల్ల ఈ రాశి వారికి ప్రస్తుతం ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు, ప్రతిభ, రికగ్నిషన్ రావడం జరుగుతుంది. ఇక ఏదైతే మీరు చాలా కాలంగా గృహ నిర్మాణం చేద్దాం అనుకున్నారో అది ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. దానికి తగినటువంటి ధన సౌకర్యం కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా గురువు ఈ రాశి వారికి సప్తమాధిపతిగా ధనస్థానం, అంటే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది. అది భార్యది కానీ భర్తది కానీ ఆదాయం పెరుగుతుంది. వారు మీ కుటుంబ అవసరాలకి పూర్తిగా సహకరించడం వల్ల మీ మీద కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈజీగా ధనం రొటేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా మీ యొక్క ఆదాయం లభిస్తుంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబంలో అందరికీ ఆదాయం ఏర్పడడం వల్ల కుటుంబం పరంగా చాలా హ్యాపీగా ఉండే సూచనలు కనబడుతుంటాయి. ఇక ప్రధానంగా శుక్రుడు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ జూన్ నెల 8వ తారీఖు వరకు. ఈ 2 శుభగ్రహాలు కలియడం వల్ల జాతకుడికి ఉన్నత విద్య అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మీలో ఆకర్షణ, టాలెంట్ పెరగడం జరుగుతుంది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఆటోమేటిక్గా గురువు కూడా ప్రస్తుతం మొన్నటిదాకా మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి ధనస్థానంలోకి, వాక్స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. ఆటోమేటిక్గా మీ కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో ఒక చోట కలుసుకునే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా మీరు చక్కగా మంచి ఉద్యోగ అవకాశాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంటి దగ్గర నుంచి పనిచేసే ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రవి ప్రధానంగా మరి తృతీయాధిపతిగా రవి వ్యయ స్థానంలో ఈ జూన్ 15 వరకు సంచరించడం వల్ల మీరు మీ యొక్క అన్నదమ్ములకు కానీ, స్నేహితులకు కానీ ఆర్థిక పరంగా సహకరించవలసి ఉంటుంది. అలాగే మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి స్థిరాస్తి పన్నులు కానీ, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లాంటివి కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్ పరంగా కొంత హాస్పిటల్ బిల్లు ఇవ్వడం కానీ, వైద్యుల్ని సంప్రదించడం మొదలగు జరిగే అవకాశం ఉంది. అదే జూన్ 15 తర్వాత ఈ రవి రాశిలో ప్రవేశించడం జరుగుతుంది మిథున రాశిలోకి. అక్కడ ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. విద్యాపరంగా చాలా ఉన్నత స్థాయి రిజల్ట్స్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కుజుడు ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 20వ తారీఖు వరకు లాభస్థానంలో ఉంటాడు. అంటే షష్టాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల రుణ సౌకర్యం కలుగుతుంది. మీరు ఎంత పెద్ద రుణం ప్రయత్నం చేసినా అది మీకు లభించే అవకాశం ఉంది. అలాగే మీరు మీ యొక్క మేనమామల దగ్గర నుంచి కానీ, మామగారి దగ్గర నుంచి కానీ ఆర్థిక పరంగా సహకారం లభించే అవకాశం ఉంటుంది. అలాగే మీకు లాభస్థానంలో కూర్చున్న భూములు, స్థిరాస్తులు కలిసి వస్తుంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దాని తర్వాత జూన్ 20 తర్వాత 12వ స్థానంలోకి వచ్చే కుజుడు కంప్లీట్గా మీరు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా సిన్సియర్గా చేస్తే ఆ పని 100% ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి
ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవటం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదన్నా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బులు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో
మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.